ఉన్నాయి నామినేషన్ చూసుకుంటే. అందరినీ నామినేషన్ చేస్తూ ఉన్నారు. సంజన గారు అన్నం తింటూ నేనేం చేస్తున్నా అసలు అని ఏడ్చింది. ఎవరి మీద? రీతు మీద. మళ్ళీ రీతు వచ్చి ఏం చేసింది? నువ్వు ఏడ్చుకమ్మా అని చెప్పి అద్దుకొని ఏడ్చిందన్నమాట. ఇట్స్ కాల్ అండ్ ఎథిక్స్ అంటే నైతిక విలువలు అనమాట. లోపల గేమింగ్ పరంగా ఉంటారు, కానీ గేమింగ్ పరంగా కొట్లాడుకుంటారు, నరుక్కుంటారు, వేసుకుంటారు, అది వేరే విషయం. కానీ అది వేరే విషయం, అది కాలే ఎథిక్స్, నైతిక విలువలు అవి. అంటే గేమింగ్ అయిన తర్వాత వాళ్ళు జెన్యున్ వ్యక్తిగతమైన భావమైన పర్సన్స్ అనమాట. అందుకని చెప్పి మంచి చేసింది రీతు, చాలా మంచి, చాలా చక్కగా ఆడుతుంది. ఓకే ఫైన్. అంటే తనుజాని టార్గెట్ చేసినట్టు అనిపించిందా నామినేషన్స్ లో? తనుజాని ఎవరైతే టార్గెట్ చేస్తారో కానీ తనుజానే ఉంటుంది. ఎవరు టార్గెట్ చేసినా కూడా తనుజాయే. ఆమెకి నెగిటివిటీ ఎట్లా వచ్చింది చెప్పమంటారా? ఫస్ట్ థింగ్ వాటర్ ఇట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం 10 మందికి అన్నం పెట్టాలనుకుంటాం, అన్నం పెడితేనే నెగిటివిటీ వచ్చింది అనమాట. అర్థమైందా? అలాగే రేషన్ మేనేజర్గా ఒకప్పుడు ఉంది ఆమె. కర్రీ ఇంత వేసినారు, రసం ఇంత వేసింది, నాకు నన్ను అడుక్కొని నువ్వు రసం ఎందుకు వేసుకున్నావు, పప్పు ఎందుకు వేసుకున్నావు అంటే కొట్లాట్లు వస్తాయన్నమాట. రేషన్ మేనేజర్గా 10 మందికి ఫుడ్ అనేది ఒక మంచిగా సర్వ్ చేయాలని కోరుకుంటుంది కదా, అలాగే అనమాట. అక్కడి నుంచి ఆమె నెగిటివిటీ అయితే వచ్చింది, ఇప్పుడు తొలగిపోయింది కాబట్టి ఓకే ఫైన్, మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి అంటే ఇప్పుడు ప్రోమోలో చూసుకున్నట్టయితే దివ్య, అలాగే డెమన్ పవన్, అవును, రాము, వాళ్ళ ముగ్గురు ఎవరు బాగా గేమ్ ఆడినట్టు మీకు అనిపించింది? ఆబ్వియస్లీ రాము గారు మంచిగా ఆడారు కదా. తంబెల్స్ అంటే ఆయన 6 ప్యాక్ లేకపోయినా సరే, తంబెల్స్ అంటే ఏం తెలియకపోయినా సరే పైన ఇమ్మానికి కూడా తెలియదు అనమాట. అంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళే ఆడతారనమాట, ఎక్కడైనా అది గేమ్ అట్లా అనమాట. ఓకే, కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారు చూసుకుంటే గేమింగ్ పరంగా కంటే మళ్ళీ బయట పంచాయతీలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. వాళ్ళు ఏదో ప్రేమ జంట, ఏదో చేసుకుంటారు లోపల. రీతు ఎవరు డిమాండ్ పోను చేసుకుని ఈయనకేమి నువ్వెందుకు మాట్లాడినావు అంటే ఆమె ఏడ్చింది. ఓరు బాబు నువ్వు బాబు అని చెప్తా ఉంది అనమాట. పనిష్మెంట్ ఇచ్చారు, మాట్లాడదని మీరు పత్యాపరాలు పెట్టద్దని లోపల దయచేసి, జనాలు దూలేకున్నారు. మనం నువ్వు దిగాడు అట్లా చేసింటే చేయదని మాట్లాడుతానే అనమాట. ఎథిక్స్ కాదు కానీ ఇక్కడ ఫుడ్ పెట్టామన్నమాట. ఫుడ్ పెడితే ఆల్రెడీ దివ్య మాట్లాడుతండి, మీకేం చెప్పింది, మీరు ఏం చేస్తున్నారు అసలు, మీరు చెప్పింది ఏంటి, మాట్లాడింది చెప్తే ఫుడ్ పెట్టి తినేటప్పుడు కూడా నువ్వేంటి అసలు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ కళ్యాణ్ పోయేసి ఏంటి రీతికి ఇలా చేస్తున్నావు నువ్వు, అసలు అలా చేయడం పద్ధతి కాదు కదా, నువ్వు అలా డిమాండ్ పోనీ ఫుడ్ ఎలా తినిపిస్తావు అలా అంటే నీకెందుకు బొగడాగా అని చెప్పినట్టు ఫేస్ మీద చెప్పేసింది. అది పద్ధతి కాదు, గేమింగ్ కొద్దిగా చూసుకోనా కళ్యాణ్ అలా. సేఫ్ గేమ్ ఆడడానికి బర్నీ గారు బయటికి వెళ్ళారు, అవును, సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు, సో మళ్ళీ ఉంచుతారంటారు ఆడియన్స్? 2 సార్లు సేఫ్ గేమ్ ఆడారు బర్నీ గారు అయితే, 3వ సారి ఆడితే బయటికి పంపించేస్తారు. సేఫ్ గేమ్లు వద్దన్న, ఇండివిజువల్ గేమ్ ఆడండి ఎవరైనా. సేఫ్ గేమ్లు దేనికి అంటే ఓకే సేఫ్ గేమ్ గురించి డిస్కస్. సేఫ్ గేమ్ అంటే ఏమైందంటే ఇష్యూ వ్యాపారము సేఫ్ గేమ్ గురించి పక్కన పెడితే అది అయిపోయింది. అంటే ఇద్దరి కూతుర్ల మధ్య నలిగిపోయి మధ్యలో నిలబడ్డాడు ఒకరోజు, డ్యాన్సింగ్ ఇటు బోల్ అని చెప్పి. మళ్ళీ కూడా ఏం జరిగింది, మొన్న రీసెంట్గా ఏం జరిగింది, యూపక్కేమో బర్నీ గారు, యూపక్కేమో తనుజ, ముందరేమో దివ్య. ఆమె ఏంటి అంటే ఒక చిన్న కూతురు ఒక నాన్న కొట్లాడితే పెద్ద కూతురు సజెషన్స్ ఇస్తాను అనమాట ముందరుండి, అది నిజమే ఇది నిజమే అని చెప్పి. ఒకప్పుడు తనుజ గారు కూడా బర్నీ గారిని ఏమని చెప్పేవాళ్ళు, నాన్న అని చెప్పాడు మాకు. ఎప్పుడైతే కంబ్యాక్ ఇచ్చారు అప్పటి నుంచి సార్ అంటాం అన్నమాట. ఎదిగి బాండింగ్ ఇచ్చి ఎటుపోయాయి బాండింగ్స్, ఆ బంధం అబద్ధమా అంటే అది కామెడీ కోసం చేస్తున్నారా అసలు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారు ఏంది అది కానీ జనాలు తీసుకోవద్దండి. నాన్న అమ్మ చెల్లి లవ్వులు ఏం లేవు, ఎంటర్టైన్మెంట్స్ కోసం. ఎథిక్స్ లేవా స్వామి, జస్ట్ ఫర్ గేమ్ అంతే. ఓకేనా? వాట్ ఆర్ ఇట్ ఈస్ ఎనీ మోర్ క్వశ్చన్స్ అబౌట్? అంటే బిగ్ బాస్ లో ఇప్పుడు 2 వీక్స్ నుంచి అసలు టాస్క్లు ఏం నడుస్తున్నట్టు మీకు అనిపిస్తుందా ఈ సీజన్ లో? డైరెక్టర్కి దండమే పెట్టాలి. చాలా చక్కగా ఎక్కడ లేనిటువంటి గేమింగ్స్ నేను చిన్నప్పుడు ఎన్నో ఆటలాడా. ఇలాంటి ఆటలు నేను ఎక్కడ చూడలేదు, లైఫ్లో కూడా ఎప్పుడు చూడనేమో. ఆ డైరెక్టరు అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. వాటి కప్పులు పెట్టేది ఉంటుంది, దివ్య ఆడింది, డంబెల్స్ పెట్టేది ఉంది, అదే ఆడింది, నీళ్ళు పోసేది ఏంది ఇది. సూపర్ డైరెక్టర్ ఎవరు కానీ సూపర్.